తప్పు చేశాను. నిజం తెలుసుకోకుండా, నీ మనసు అర్థం చేసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశానమ్మా. అమ్మా స్వీటీ, ఈ నాన్నమ్మని క్షమిస్తావా? క్షమించడం ఏంటి? ఆ పరిస్థితిలో ఎవరైనా అలాగే మాట్లాడతారు. అందులో నీ తప్పేముంది నానమ్మ? తప్పే తప్పే. నా కోసం, నా గౌరవం కాపాడడం కోసం ఇంత పెద్ద అభాండం నెత్తిన వేసుకున్నావు. అసలు నేను నీకోసం ఏం చేశానే? ఎందుకు ఇంత పెద్ద త్యాగం చేశావు? ఎందుకంటే నువ్వు నా నానమ్మవి నానమ్మ. కొందరు నా నాన్నద అన్నారు, ఈ ఇంటితో ఏ సంబంధం లేదన్నారు. నిజమే, నేను పరాయిదాన్నే. కానీ నా దృష్టిలో అమ్మ నాన్న అంటే వీళ్ళే. నానమ్మ తాతయ్య అంటే మీరే. ఇదే నా ఇల్లు. నా ఇంటి కోసం, నా వాళ్ళ కోసం ఏమైనా చేస్తాను నానమ్మ. స్వీటీ, నువ్వు సొంత మనవరాలని తెలిసేలోపే నేను ఇంట్లో నుంచి గెంటించేస్తాను. ఈ ఆస్తిని నా గుప్పెట్లో పెట్టుకుంటాను. ఏమున్నావు డార్లింగ్, ఎంత అందంగా ఉన్నావు డార్లింగ్. ఇంత దగ్గరగా ఉంటావు, అదే నేను దగ్గరికి రాగానే దూరంగా వెళ్ళిపోతావు. అలా దూరంగా వదిలేసి వెళ్ళిపోతే నేను ఎలా ఉండగలను డార్లింగ్? నా గుండె పొరల్లో నీ రూపమే, నా కళ్ళెదురుగా గోడల మీద కూడా నీ రూపమే. నా గదిలోనూ నువ్వే ఉన్నావు, నా మది నిండా నువ్వే ఉన్నావు. నా అణువణువు నీ రూపంతో ఒక్కిరి బిక్కిరి చేసేస్తున్నావు డార్లింగ్. నువ్వు నేను ఎప్పుడెప్పుడు ఏకమవుతామా అని నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. ఒక్కసారి కూడా నన్ను అర్థం చేసుకోవా? నువ్వంటే నాకెంత పిచ్చి ప్రేమో తెలుసా?
నువ్వు దూరం అయిపోయి నా ప్రాణం తీద్దాం అనుకుంటున్నావు కదా. నా ప్రాణం పోతే నిన్ను ఎవరు నాలా ఆరాధిస్తారు, ఆదరిస్తారు? ఈ పొగలాగే నీ కురులు కూడా నన్ను మత్తెక్కిస్తున్నాయి. నువ్వు తిట్టినా అందమే, కొట్టినా అందమే, ఆఖరికి నువ్వు నా గుండెల మీద తన్నినా ఆనందమే. అందుకే నువ్వు నా ఫైల్ కొట్టేసినా కూడా నిన్ను క్షమించాను. నా కళ్ళు గప్పి పారిపోదామని నువ్వు ఎంత పరిగెత్తినా కూడా ఆయాసపడి తిరిగి రావడమే గాని పారిపోవడానికి దారి దొరకదు డార్లింగ్. ఎందుకంటే నా ప్రేమ దారి పద్మవ్యూహం. ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇక్కడికి రావడమే తప్ప ఇంకేమీ చేయలేవు. నువ్వు మాయం చేసిన ఫైల్ ఒక్కటే, కానీ నా దగ్గర అలాంటి కాపీలు లక్షల్లో ఉన్నాయి. నీకు ఆప్షన్ లేదు. నా దగ్గరికి రావడమే నీకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. లవ్ యూ డార్లింగ్. నా మనసు తెలుసుకో, నా ప్రేమను గెలుచుకో, నన్ను చేరుకో. అరే కొటేషన్ కూడా భలే కుదిరిందే. 1 minute డార్లింగ్. వీడికి ఎలా బుద్ధి చెప్పినా అర్థం కావడం లేదు. హలో, ఎవరు? పల్లవి వాడిలేనా? కాదు, ఇది మా ఇల్లు. అది ఇంట్లో తేరగా పడి తింటుంది.
ఒకసారి తనకి ఫోన్ ఇస్తారా? అసలు నువ్వెవరు? నేను మీకు తెలియదులేండి. తెలీదు కాబట్టే ఎవరని అడుగుతున్నాను. తనకి బాగా కావాల్సిన వాణ్ణి. ఎవరికి? అదే నేను ఇష్టపడే వాళ్ళందరికీ. అసలు పల్లవితో నీకు పనేంటి? అది పల్లవి గారితోనే చెప్పాలి. కాస్త సీక్రెట్. సీక్రెటా? అయితే నాకు చెప్పాల్సిందే. అది మీకు చెప్పకూడదండి. తనకి నాకు మధ్య చాలా విషయాలు పెండింగ్లో ఉన్నాయి. నేను తనకే చెప్పాలి. ఏ నాతో చెప్పకూడదా? ఎవరు ఫోను? చెప్పట్లేదు. ఎవరు కావాలంట? పల్లవి. తనతో ఏదో రహస్యం మాట్లాడాలట. రండి మేడం, రండి, వచ్చి మాట్లాడండి. నాతో రహస్యాలేంటి? మాట్లాడు, నీకే చెప్తాడట. హలో. హాయ్ డార్లింగ్. ఫోన్ పెట్టేసావంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తా. చెప్పండి. ఏంటి డార్లింగ్, ఫైల్ కొట్టేశావు, కాల్ కట్ చేసేస్తున్నావు. నేనంటే నీకు పూర్తిగా భయం పోయినట్టుంది. ఫైల్ నా దగ్గర లేదని ధైర్యం వచ్చేసిందా? చూసావుగా, సెల్ స్విచ్ ఆఫ్ చేస్తేనే ల్యాండ్లైన్కి చేశా. అదే ఎంతసేపు నీతో ఫోన్లో మాట్లాడింది వాడు. అది తను తప్పు చేసిన వాళ్ళే ఇలా తడబడతారు. అక్క, ఇక ఆపుతావా? తనకి ఫోన్ మాట్లాడే స్విచ్ కూడా ఇంట్లో లేదా? ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. తప్పు చేయని వాళ్ళు దేనికి భయపడరు కార్తీక్.
తనే తప్పు చేయకపోతే నిజం చెప్పమను, వాడెవడో చెప్పమను. ఒక చిన్న ఫోన్ కాల్కి అన్ని ఆరాలు తీస్తావేంటి? తన నా భార్య, తన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నీకన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓహో, భలే లాక్ చేసావు మా తమ్ముణ్ణి. బాగానే గ్రిప్లో పెట్టుకున్నావు. కార్తీక్, నీకు అర్థం కావట్లేదు. మొన్న రాధిక ఫోటోకి ఒక కథ చెప్పింది, నువ్వు గుడ్డిగా నమ్మేశావు. ఇప్పుడు ఈ ఫోన్కి ఏకంగా చెప్పకుండానే నమ్మేస్తున్నావు. నువ్వు నిజంగా ఏది దాచకపోతే ఆ కాల్ ఎవరితో మాట్లాడావో, ఏం మాట్లాడావో చెప్పు. నా గురించి ఆయన్ని నిందించాల్సిన అవసరం లేదు. అది బ్యాంక్ నుంచి వచ్చిన కాల్. బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయమన్నారు. అందుకే నేను అప్లికేషన్ పెట్టాను. డీటెయిల్స్ ఏవో మ్యాచ్ కావడం లేదని కాల్ చేస్తున్నారు అంతే. మరి నీతోనే చెప్పాల్సిన రహస్యం అన్నాడు. బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకూడదు కదా వదినా. డౌట్ క్లియర్ అయిందా అక్క? లేదు, ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయింది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం మానుకోక. పల్లవి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. సరేనండి. ఇలా పెళ్ళైన ఆడవాళ్ల వెంట పడి వేధిస్తే నీకు చివరికి మిగిలేది బూడిదేరా. ఆ ఫైల్ చూసాక కూడా ఈ మాట మాట్లాడుతున్నావా డార్లింగ్? రే, నీలాంటి బ్లాక్ మెయిలర్స్ ఇలా ఒక్క కాపీ మాత్రమే ఉంచుకుంటానని నేనెలా అనుకున్నావు? నువ్వు ఇలాంటి ఏదో స్క్రీన్ ప్లే చేస్తావనే నేను ఊహించాను. కాకపోతే ఫైల్ తీసుకువెళ్తే నీకు నా గురించి అర్థమయ్యి మంచిగా మారుతావనుకున్నాను. అదే నువ్వు చేసిన తప్పు డార్లింగ్. నా మనసు మారి నేను నిన్ను వదిలేయాలంటే నేను చచ్చిపోవాలి. నా ఊపిరున్నంత వరకు నేను నీకోసం ట్రై చేస్తూనే ఉంటాను. జై, ఏదో ఒకరోజు నా భర్త చేతిలోనే నువ్వు పోతావు. నీ గురించి ఆయనకేం తెలియకూడదని రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకో. నీ భర్త పోలీస్ ఆఫీసర్ అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు కానీ నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు డార్లింగ్. నీ భర్తకి భయపడి నేను దాక్కోను. నీకోసం చావుతో కూడా చెలగాటమాడతాను డియర్. అందుకే ఈ ఫైల్ ఇప్పుడే మీ ఆయనకి పంపించేస్తున్నాను. పంపించైనా? వద్దు. వద్దన్నావంటే మరి ఒప్పుకున్నట్టేనా? ఎదురుగా ఉంటే నన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది కదా.
అయితే రా, ప్యాలెస్ హైట్స్ రూమ్ నెంబర్ 301లో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి? నేను నేను హోటల్కి రావాలా? ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్ డార్లింగ్. ప్యాలెస్ హైట్స్ రూమ్ నెంబర్ 301. నువ్వు వచ్చేస్తున్నావు. నేను రాను. వస్తున్నావు, వచ్చి తీరుతావు. రాకపోతే ఆ ఫైలు మీ ఆయనకి వెళ్తుంది.